జంపులింగం అయిపోయి నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 20 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని వచ్చేందుకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశగా కార్పొరేటర్లతో ఇప్పటికే చర్చ జరిపారు. చర్చలు సానుకూలంగా ముగిశాయి. టీడీపీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో నెల్లూరు నగర నియోజకవర్గంలో అత్యధిక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను తెలుగుదేశంలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రేపో మాపో చేరికకు అంతా సిద్ధమైంది. నెల్లూరు నగర నియోజకవర్గం తిరిగి ఇన్ఛార్జిగా వస్తారన్న ప్రచారం నేపథ్యంలో తనకున్న పరిచయాలు, నమ్మకస్తులైన కార్పొరేటర్లతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన వంతుగా మాట్లాడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కార్పొరేటర్లు వైసీపీలోనే కొనసాగేలా అనిల్ తన వంతు ప్రయత్నాలలో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే వైసీపీ జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ వైపే వెళ్లకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. అవి సఫలం అయ్యేలా కనిపించడం లేదు. మరోవైపు నారాయణ విద్యా సంస్థల జీఎం విజయ్ భాస్కర్ రెడ్డి వైసీపీ కార్పొరేటర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు మాట్లాడి అన్ని వ్యవహారాలను చక్కదిద్దడంతో శుక్రవారం నాంచలంగా ముహూర్తం ఖరారు కానుంది. అలాగే మంత్రి నారాయణ వైసీపీ కార్పొరేటర్లను గంపగుత్తగా తెలుగుదేశం వైపు తీసుకొని వచ్చి రాష్ట్ర నాయకుల సమక్షంలో పార్టీలో చేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. శుక్రవారం లేదా మరో 2 రోజులలో ఈ ప్రక్రియ మొత్తం దాదాపుగా పూర్తి కానుంది. ఒకవైపు మంత్రి నారాయణ, మరోవైపు మంత్రి అనిల్ మధ్య కార్పొరేటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుండడంతో ఈ అంశం నగరంలో చర్చనీయాంశంగా మారింది. వీరిలో ఎవరిది పై చేయి అవుతుందో వేచి చూడాల్సి ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో మంత్రి నారాయణకు కాలం కలిసి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.